నమస్కారం. వందేళ్ల భారతీయ సినిమా ప్రారంభ విశేషాలతో పాటు ఇవాల్టి ప్రేక్షకుల ముందుకొస్తున్న గ్రీక్ వీరుడు గురించి నాగార్జున చెప్పిన సంగతులతో ముస్తాబైంది ఇవాల్టి మీ టీవీ టాకీస్. క్లాప్ కెమెరా యాక్షన్. ఎల్లలు లేని రంగుల ప్రపంచం సినిమా. మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైన ఈ మాధ్యమం మనిషికి మరో నేస్తంగా నిలిచింది. ఎక్కడో పుట్టిన సినిమా సరిగ్గా 100 ఏళ్ల క్రితం భారత్కు చేరింది. ఇక్కడ మళ్లీ పురుడు పోసుకుని 100 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో ఈటీవీ టాకీస్ 100 ఏళ్ల సినిమాకు వందనాలు సమర్పిస్తోంది. ఈ 100 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు. ఇప్పుడు ఈ సినిమా పండుగలో ఎన్నో విశేషాలు. ఆ రంగుల సంగతుల ధారావాహికాలను ఈటీవీ టాకీస్ ప్రతిరోజు మీకు అందించనుంది. మానవుడు సంఘజీవి. తన కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా శ్రమించే మనిషి కాస్తంత విశ్రాంతి కోరుకుంటాడు. అందుకే ఆహ్లాదకరమైన కార్యక్రమాల వైపు మొగ్గుతాడు. గతంలో ఆటలు పాటల్లో గడిపే మనిషికి నాటకాలు మరింత ఆహ్లాదాన్నిచ్చేవి. ఇందులో మనిషి ముందుకు మరో వినోద సాధనం వచ్చింది. అదే సినిమా. మూకీలుగా ప్రారంభమైన సినిమా ప్రస్థానం ఈరోజు అద్భుతాలు సాధించే స్థాయికి చేరింది. అసలు సినిమా ఎలా ప్రారంభమైంది, ఎక్కడ పుట్టింది, భారతదేశానికి ఎలా చేరింది? సినిమా ఈ రోజుల్లో ప్రజల ముందున్న ప్రధాన వినోద సాధనం. 1882లో ఫ్రెంచ్కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఎటిన్నే జుల్స్ మేరీ తొలిసారి కెమెరాను రూపొందించారు. ఫోటోలను గాజు ప్లేటు చుట్టూ అతికించి ఒక్కసారి తిప్పి చూడగా కదిలే బొమ్మల్లా కనిపించాయి. ఈ ప్రయత్నమే సినిమా పుట్టుకకు దారితీసింది. లో ఫిలిం ప్రాజెక్టర్ కి పేటెంట్ పొందిన ఆయన తెర మీద బొమ్మలకు ఆకారమిచ్చారు. 1895 డిసెంబర్ 28న ప్యారిస్ లోని గ్రాండ్ కెఫేలో తొలి ప్రదర్శన జరిగింది. అలా క్రమంగా ప్రారంభమైన మూకీ సినిమా 1927 నాటికి టాకీగా మారింది. తొలి టాకీ సినిమాను రూపొందించిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఈ ప్రక్రియకు ఆద్యుడయ్యారు. భారతీయ సినిమాలకు సైతం ఇంతటి ఘనచరిత్రే ఉంది. 1896లోనే భారత్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందని ఆధారాలున్నాయి. 1910లో ముంబైలోని కలోనేషన్ థియేటర్లో భక్త పుండరీక మూకీ చిత్రం ప్రదర్శితమైంది. 1911లో అదే థియేటర్లో రాజదర్బార్ మూకీ ప్రదర్శితమైంది. ఈ రెండింటినీ ఆర్జీ టోర్ని నిర్మించడం విశేషం. లో దుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ సినిమా తీరుతెన్నులు మార్చేశారు. స్వీయ దర్శకత్వంలో రాజా హరిశ్చంద్ర నిర్మించి నటించారు.
భారతదేశంలో తొలిసారిగా రూపొందిన ఈ టాకీ చిత్రంతో ప్రజల్లో సినిమాకు మంచి గుర్తింపు కలిగింది. 1931లో అర్దేషిర్ మార్వాన్ రూపొందించిన ఆలమారాతో భారతీయ సినిమాకు మంచి రోజులు మొదలయ్యాయి. నాగార్జున నయనతార జంటగా నటించిన గ్రీక్ వీరుడు విడుదలకు సిద్ధమైంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దశరథ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ వేసవిలో వినోదాల విందు ఇచ్చేందుకు వస్తున్న గ్రీక్ వీరుడు గురించి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున చెప్పిన విశేషాలు ఇప్పుడు చూద్దాం. గ్రీక్ వీరుడు ఈ పదానికి సూట్ అయ్యే పర్సన్ ఎవరు అని అడిగితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఒకే మాట అంటారు. ఎస్, ఈస్ ద వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు. చాలా బాగున్నాయి. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్లవర్స్. ఇది యూజువల్లీ మీ సినిమాలు లైక్ నాకు తెలిసినంత వరకు మన్మధుడు అండ్ అదర్ పాస్ట్ మూవీస్, యువర్ సూపర్ హిట్ మూవీస్ డిసెంబర్ ఆ నెలల్లో రిలీజ్ అయినాయి. ఎక్కువగా మీకు డిసెంబర్ సెంటిమెంట్ కూడా ఏమైనా ఉంది అనుకుంటాను. అట్లా ఏం లేదు, రిలీజ్ అయిన సినిమాలన్నీ బాగా ఆడాయి. సో అట్లా సెంటిమెంట్ చేసి. బట్ ఇది మాత్రం సమ్మర్ లో చాలా రిఫ్రెషింగ్ గా, నో టెన్షన్స్, ఆల్ సమ్మర్ హాలిడేస్, ఎవ్రీబడీ ఇస్ రెడీ. సమ్మర్ హాలిడేస్. నో, సంవత్సరానికి అట్లీస్ట్ 2 సినిమాలు అన్న రిలీజ్ అవ్వాలి కదా. ఒక డిసెంబర్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఎప్పుడు 100 ఎప్పుడయ్యేది. 100 films one in the year and one in the starting of the year. At least minimum 2 films చేయాలి కదా సంవత్సరంలో. సో మీ సినిమాల గురించి చెప్పాలంటే ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ రగడ, మాస్ మసాలా, గగనం, ఎక్స్పెరిమెంట్. మీరే షిరిడి సాయిబాబా అన్నంతగా నటించారు లైక్ ఇన్ సాయిబాబా. ఆ తర్వాత there were so many movies, డమ్మరుకం, సోషియో ఫ్యాంటసీ. సో ఇలా ఒక సెట్ ఆఫ్ మూవీస్ చేశారు. ఈ సెట్ ఆఫ్ మూవీస్ అన్ని కూడా మీ కెరియర్ లో మీరు ప్లాన్ చేస్తున్నారా, అనుకోకుండా అలా అవుతుందా? ఇట్స్ లైక్ టోటల్ వేరియేషన్స్. డైరెక్టర్స్ నా దగ్గరికి వచ్చే ముందు దే అప్రోచ్, బికాస్ నాకు కొంచెం ఓపెన్ మైండ్ తో కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం అని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి నేనే గుర్తొస్తానేమో. ఈ గ్రీక్ వీరుడు రిలీజ్ కి ముందే మీ బియర్డ్, మీ హెయిర్ స్టైల్, మీ స్టైల్ అంతా కూడా ఇట్స్ కమ్ ఆఫ్ ఇన్ ద యూత్. మీరు గ్రీక్ వీరుడులో స్పెషల్ పాయింట్ ఇన్ స్టైలిష్ పరంగా ఏమనుకుంటున్నారు? దీనికి అవసరం ఈ సినిమాకి. వెరీ స్టైలిష్, వెరీ స్వావ్, వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో బైక్ నుంచి అలా దిగుతున్నారు, యాటిట్యూడ్, స్టైల్ చాలా బాగుంది. అండ్ వెరీ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, అంటే కట్ థ్రోట్ బిజినెస్ మ్యాన్ అంటారే. అంటే ఏదో మోసాలు చేసి బిజినెస్ చేయడం కాదు, బట్ వెరీ ష్రూడ్, వెరీ ఇంటెలిజెంట్. ప్రేమ అంటే ఐ హేట్ లవ్ స్టోరీస్ అనే సాంగ్, అదే ట్యాగ్ లైన్ కూడా ఆల్మోస్ట్ అదే. లవ్, ప్రేమలు, అటాచ్మెంట్స్ ఇవన్నీ అతనికి నమ్మకం లేదు. సాంగ్ లోనే లిరిక్స్ ఉన్నాయి, వీకెండ్ ప్రేమ అంటే నాకు ఇష్టం అని. సో దట్ కైండ్ ఆఫ్ బిలీఫ్స్ ఉండే, అటువంటి ఫ్రెండ్స్ కానీ అటువంటి అటాచ్మెంట్స్ ఉండే మనిషి. మీరు చెప్పినన్ని విన్న తర్వాత ఒక పజిల్ లాగా ఉంది సార్, ఏమై ఉండొచ్చు స్టోరీ అని అనుకున్నాను. వెరీ వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎంటర్టైనింగ్ రొమాంటిక్ కామెడీ. అటువంటి దానికి ఎలా ఉండాలి, ఒక సూట్ వేసుకున్నాడు స్టైలిష్ గా, ఇప్పుడు ఎలా ఉన్నారు ట్రెండీగా, అండ్ ఇది ఎన్ఆర్ఐ. దశరథ్ కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపించడం జరిగింది. దాని తగ్గట్టే హెయిర్ కట్ చేసి ఫోటోగ్రాఫ్స్ లైక్ ఇలా ఉండాలి, ఎవరు తన మోడల్స్ వాళ్ళ తీసి బిజినెస్ మ్యాన్ సూట్స్ లో వేసుకున్న ఫోటోగ్రాఫ్స్ చూపించడం. సో అవన్నీ ఆలోచించి చేసుకున్నాం. కొంచెం డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా అన్ని కొంచెం నెగిటివ్ గా, ష్రూడ్ డైలాగ్స్ చెప్పేటప్పుడు లుక్స్ కి ఆడి సినిమా చూస్తే అర్థం అవుతుంది. పుట్టింది పెరిగింది అమెరికాలో, ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. వెల్కమ్ టు ఇండియా. వాడు నా ఈగో హర్ట్ చేశాడు. ఈగోయిస్ట్, టెర్రరిస్ట్ కంటే డేంజర్. సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా నాకు తమన్ గానీ వాళ్ళు ఫోన్ చేసి యువర్ లుక్ ఇస్ టూ గుడ్ సార్ అని తమన్ ఫోన్ చేశాడు జస్ట్ బిఫోర్ రీ-రికార్డింగ్. అండ్ he said you dominated the film with your look. How did you think of it? Who told you? తమన్ అడుగుతాం. అట్లా చాలా మంది సినిమా టెక్నీషియన్స్, వాళ్ళు ఎడిటర్, వాళ్ళందరూ అడిగారు ఇదే క్వశ్చన్. సో దశరథ్ గారు మీతో వర్క్ చేయడం సెకండ్ టైం,
ఆయనతోని మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గానీ లేదా ఆయనతో మీ అనుబంధం గురించి? ఆయనతో అనుబంధం ఒరిజినల్ గా స్టార్ట్ అయింది యాజ్ అ రైటర్. సంతోషం ఫిల్మ్ కి నాకు కథ చెప్తాకి యాజ్ అ రైటర్ తీసుకొచ్చారు ప్రొడ్యూసర్స్. చాలా బాగా కథ చెప్పి, ఒక డైరెక్టర్ ఎలా చెప్తాడో షార్ట్స్ లాగా చెప్పేసి అంతా చెప్పేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ని పిలిచి వై డోంట్ వి మేక్ హిమ్ ద డైరెక్టర్ అన్నాను. కెమెరామెన్ గోపాల్ రెడ్డి, యూఆర్ అ గుడ్ టెక్నీషియన్, యూ కెన్ గైడ్ హిమ్, మేక్ హిమ్ అ డైరెక్టర్ అని ఐ ఇన్సిస్టెడ్. అతను అవుతేనే ఈ కథ కరెక్ట్, చాలా బాగా చెప్పాడు అని. ఈ దశరథకి చెప్తే వాట్ ఐ లైక్డ్ వాజ్ హీ టుక్ ఇన్ 3 days టు సే ఎస్. అంటే ఆయనకైనా డిసైడ్ చేయగలుగుతానా లేదా ఏంటి ఆలోచించుకుని ఇంటికి వెళ్ళి. దట్ ఐ లైక్డ్. థర్డ్ పాయింట్ ఈజ్ ఫ్రమ్ సంతోషం టు నౌ వెరీ కాన్ఫిడెంట్. మధ్యలో ఏదో ఒక షాట్ ఇవాళ తీయచ్చు, ఇదే లొకేషన్ లో మళ్ళీ ఇంకో షాట్ వస్తుంది సినిమా బిగినింగ్ లో అంటే తీసేస్తాడు. ఆ 2 షర్ట్ చేంజ్ చేసుకుని చేసేయండి సార్ అంటే దట్ హోల్ ఫిల్మ్ ఇస్ ఇన్ హిస్ హెడ్. క్లారిటీ ఉంది, క్లారిటీ వచ్చేసింది బాగా. దట్ ఈస్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ వాట్ ఎవర్ ఫోకస్ ఎక్స్పీరియన్స్ కానీ అది కానీ. ఎక్కువ సినిమాలు చేయకపోయినా సంతోషం మూవీలో ఉన్నవి, సంతోషం మూవీలో లేనివి, గ్రీక్ వీరుడిలో ఏముంది ఏం లేదు. ఇట్స్ కామన్ థింగ్ ఇన్ ఆల్ హిస్ ఫిల్మ్స్ ఆర్ ఎమోషన్స్. లైక్ రాఘవేంద్ర రావు గారి సినిమాలో పూలు పళ్ళు ఎలాగుంటాయి, ఈయన దశరథ్ సిగ్నేచర్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్. హీ నీడ్స్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఆల్ దట్. Once you see it, first 1 hour or first 45 minutes, ఏంటి what is this character? నాగార్జున ఏంటి క్యారెక్టర్ చేస్తున్నాడు, how can this film be a hero character? ఇదేంటి అనేది not in a negative way, but something very new characterization. బ్రతికించడానికి ఫేస్బుక్ ఉంది కదా డార్లింగ్. సమంత ఫోటోతో నువ్వు, సల్మాన్ ఖాన్ ఫోటోతో నేను సీక్రెట్ గా అకౌంట్ ఓపెన్ చేసి రొమాంటిక్ గా మాట్లాడు. నయనతార గారు, సో తన పర్ఫార్మెన్స్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? తన పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. నాకు ఎంత క్యారెక్టర్ ఉందో తనకి అంతే ఉంది. అంటే అంత రివర్స్ తను టోటల్ గా. షీ బిలీవ్స్ ఇన్ ఎమోషన్స్, ఫీలింగ్స్. దట్స్ వాట్. అందుకనే మనం పుట్టాము, అందుకనే మనం ఉండాలి, అలాగే ఉండాలి అనేది. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ మెటీరియలిస్టిక్, ఇది కావాలి అనేది. వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్, హౌ ఇట్ టర్న్స్ ఇన్ టు లవ్, తెలియకుండానే హౌ ఈ చేంజ్, ఈ అమ్మాయి ఇతన్ని చేంజ్ చేయటం. బట్ ఇది ఇవన్నీ చెప్పే డోంట్ థింక్ ఇట్స్ వెరీ సెంటిమెంటల్, ఏదో ఏడుపులు, లవ్ పైనింగ్, అది ఏమీ లేదు సినిమాలో. అండ్ మై ఫేవరెట్ కో స్టార్ ఇంకోరు ఎవరు, బ్రహ్మానందం గారు. బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ రోల్ ఇయ్యాడు. మీరు ఏ సినిమా అయినా చూడండి మేము చేసినాయి, మన్మధుడి దగ్గర నుంచి. ఆర్ కాంబినేషన్ క్లిక్స్ వెరీ వెల్. గ్రీక్ వీరుడిలో చాలా చాలా బాగుంది. అలాగే ఎంఎస్ నారాయణ గారికి నాకు ఇది టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు నచ్చిన పాట ఇది? నేను విన్నది నిజమేనా అని. ఐ లైక్ దట్ సాంగ్. ఫస్ట్ సాంగ్ అది చూసినాగానే నేను తమ్మనకు ఫోన్ చేసి భలే సాంగ్ ఇచ్చావా నాకు అని చెప్పి, నేను ఇన్ఫాక్ట్ ఐ కాల్డ్ గణేష్ ఇస్ ద డాన్స్ కొరియోగ్రాఫర్ మాస్టర్. అతన్ని పిలిచి నేను ఐ వాంట్ టు డాన్స్ ఇన్ దిస్ ఫిలిం, కొత్త ట్రెండీగా స్టెప్స్ కావాలి నాకు ఈ సాంగ్స్ తగ్గట్టు చెప్పి, you do that, you do the whole film, ఆలోచించి కరెక్ట్ గా అని చెప్పి నేను that's why all the I hate love stories లో మంచి మూమెంట్స్ వచ్చాయి. విన్నది నిజమేనా, నువ్వు అన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా. సో అందుకని ఆడియో ఫంక్షన్ లో ఎవరు దాదాపు డాన్స్ మాస్టర్స్ ని పిలిచి ఈజ్ కోరియోగ్రాఫ్ డాన్స్ అని మీరు ఎప్పుడు ప్రత్యేకంగా చెప్పలేదు. సో ఇవాళ అంటే అంత అద్భుతమైన డాన్సెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా డాన్స్ మాస్టర్ ని పిలిచారు అని? సినిమాలో అంత బాగా డాన్స్ చేశానంటే గణేష్ మాస్టర్ అని హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి పైకి వచ్చిన బాయ్, ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను. కంప్లీట్ 100% హైదరాబాద్ డాన్స్ మాస్టర్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. ఈ సినిమా అంతా అతనే చేశాడు. రేపు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. డైరెక్టర్ షుడ్ ఆల్సో అగ్రీ, ప్రొడ్యూసర్ షుడ్ ఆల్సో అగ్రీ. ఏదో భయం, చేయలేరు అని. అది చేయించితేనే కదా చేయగలుగుతారు. ఓనాడు వాషింగ్టన్ లో స్కేటింగ్ చేస్తూ ఉండంగా మబ్బుల్లో జాబిలిలాగా నేను ఆ పిల్లని చూశాగా, కళ్ళే చదిరే ఆ అందం
నా ముందే కనిపించంగా నే సంబరపడిపోగా తను తికమక పడుతూ నాపై పడిపోయే. ఆఫ్టర్ గ్రీక్ వీరుడు ట్రైలర్స్ గానీ సాంగ్స్ గానీ రిలీజ్ అయ్యాక ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి అండ్ మీరు ఎలాంటివి యాక్సెప్ట్ చేశారు? ఫర్ గ్రీక్ వీరుడు మెయిన్ కాంప్లిమెంట్స్ ఇస్ ఐఎమ్ లుకింగ్ ట్రెండీ అండ్ ఇన్ కాంపిటీషన్. ఇప్పుడున్న యంగర్ హీరోస్ తో కూడా కాంపిటీషన్ గా ఉన్నావు అనేది దట్ ఈస్ ఇట్సెల్ఫ్ ఇస్ అ కాంప్లిమెంట్. మా ప్రేక్షకులకి గ్రీక్ వీరుడు గురించి మీరేమంటారు? రొమాంటిక్ కామెడీ అని చెప్తున్నాను. నైస్ ఫీల్ గుడ్ ఐ ఫీస్ట్. ఫ్యామిలీ అందరూ వెళ్ళి టాప్ టు బాటమ్ అందరూ కూర్చుని చూసే film. They can go to the theatre and see in this hot summer. Go to a nice cool theatre and see and feel good film. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావనుకో, ఆస్తి ఏంటి, అంతస్తు ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రెజెంట్ ఏంటని లక్ష లెక్కలో ఇస్తుంది. అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నాం అనుకో, ఏ ఆలోచన లేకుండా వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విదౌట్ లవ్. బంధాలకి దూరంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు. ప్రేమతో ఆలోచించాలి, నమ్మకంతో ప్రయత్నించాలి. బుల్లితెరపై చిన్నారులను ఎంతగానో అలరిస్తున్న యానిమేషన్ ధారావాహిక చోటా భీమ్ సినిమాగా రాబోతోంది. గ్రీన్ గోల్డ్ క్రియేషన్స్ పతాకంపై రాజీవ్ చిలక తెరకెక్కించిన ఈ చిత్రం ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు చెప్పిన విశేషాలు ఇప్పుడు మీకోసం. పిల్లలు పెద్దలు మీరు ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్న చోటా భీమ్ ఇప్పుడు బుల్లితెర నుంచి వెండితెరపైకి రాబోతున్నాడు. చోటా భీమ్ రూపొందించిన దర్శకుడు రాజీవ్ చిలక ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈ చోటా భీమ్ వెనుక ఉన్న అద్భుతాలు ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. హలో సార్. చోటా భీమ్ ఎప్పుడు తీసుకొస్తున్నారు? త్వరలో May 3 తెలుగులో రిలీజ్ ఉందండి మొత్తం ఆంధ్రప్రదేశ్లో. చోటా భీమ్ అండ్ ద థ్రోన్ ఆఫ్ బాలి ఇది మా తరఫు నుంచి సెకండ్ యానిమేటెడ్ ఫిలిం థియేట్రికల్గా. అండ్ ఈ ఫిల్మ్ని గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఆల్ ఇండియాలో హిందీ రిలీజ్ చేస్తున్నాం త్రూ యశ్రాజ్. ఈ చోటా భీమ్ని బుల్లితెర నుంచి వెండితెరకు ఎక్కించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? దీనికి ఏ విధంగా దీన్ని వర్కౌట్ చేయగలిగారు? ఈ చోటా భీమ్ అనే డ్రీమ్ అండి మాది చాలా ఇయర్స్ నుంచి మా డ్రీమ్ లా ఉండేది. మొట్టమొదటిసారి మేము 2003లో ఈ ఐడియా వచ్చింది నాకు చోటా భీమ్ని ఒక యానిమేటెడ్ సిరీస్గా చేయాలని. కానీ ఎప్పుడైతే భీమ్ క్యారెక్టర్ మహాభారతాలను చేయాలంటే ఆఫ్ కోర్స్ అది నాట్ ఈజీ టాస్క్. ఈ క్యారెక్టర్తో భీమ్తో పాటు చాలామంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు మహాభారతంలో, అన్లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మాకేమనిపించిందంటే భీమ్ అనే క్యారెక్టర్ని ఒక్కటే తీసుకొని ఒక టైం జోన్లో పెట్టి ఒక డిఫరెంట్ ఫ్రెండ్స్ ఇచ్చి ఉత్త క్యారెక్టరైజేషన్ ఇచ్చి దాన్ని డిఫరెంట్ టైమ్ జోన్, డిఫరెంట్ విలేజ్ ఎన్విరాన్మెంట్ అలా పెట్టి చేస్తే మాకు స్టోరీ చెప్పడం కూడా ఈజీ అవుతుంది, పిల్లలకి అండర్స్టాండింగ్ కూడా ఈజీ అవుతుంది. అదరము మేము బెదరములే ఏ పిడుగులకి భయపడి ఐక్యంలోనే శక్తి ఉందని అందరికీ చాటిద్దాం. మా దారికి ఎదురొచ్చారో మాట్లాడాక చూపిస్తాం, మాకు సూటిగా చూసారో కంటి చూపుతో కాల్చేస్తాం. ఈ చోటా భీమ్ చూడగానే ఒక అడ్డ పంచ నిలువు బొట్టు ఈ ఒక స్పెషల్గా పిల్లల్ని వెంటనే అట్రాక్ట్ చేసే విధంగా ఉంది డిజైన్. కానీ ఆ డిజైన్ వెనుక ఉన్న కథ ఏంటి? ఎప్పుడైతే మనకి చోటా భీముడు గుర్తొస్తారో, భీముడు క్యారెక్టర్ అంటేనే ఆటోమేటిక్లీ మనకి షర్ట్ లేకుండా మజిల్స్ చూపిస్తూ ధోతి కట్టుకొని మనకి మైండ్లో వస్తుంది. సో ఎప్పుడైతే మేము చోటా భీమ్ క్యారెక్టర్ డిజైన్ చేద్దాం అనుకున్నామో ఫస్ట్ థింగ్ మా మైండ్లో వచ్చింది చోటా భీమ్కి ధోతి ఇచ్చి బొట్టు పెట్టి ఒక సింపుల్ గుడ్ ఇండియన్ విలేజ్ బాయ్ లాగా ఉండాలి అని మా ఆలోచన వచ్చింది. భీముడు అంటే మరి లావుగా ఉండాలి అని అందరూ అన్నారు. బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే భీముడు లావుగా ఉండాల్సిన అవసరం లేదు, స్ట్రాంగ్గా ఉండటం ఇంపార్టెంట్. అండ్ సో వీ మేడ్ భీమ్ స్ట్రాంగ్ అండ్ నాట్ అంత లావుగా చేయకుండా మేడ్ ఇట్ మీడియం సైజ్ బిల్ట్. అండ్ ఆరెంజ్ ధోతి స్పెషల్గా ఎందుకు సెలెక్ట్ చేసామంటే అఫ్ కోర్స్ సాఫ్రన్ కలర్ ఇస్ ఫేవరెట్ కలర్ ఫర్ భీమ్.
అండ్ భీముడు మైథలాజికలీ హనుమంతుడు తమ్ముడు. సో వీ ఫెల్ట్ కి హనుమంతుడు కలర్ ఇస్ సాఫ్రన్ ఆరెంజ్. సో ఇదే కలర్ మనం భీమ్ ధోతి లాగిస్తే ఇట్ విల్ బి అ గుడ్ అట్రాక్షన్. అండ్ ఓవరాల్గా ఈ లుక్ ఆఫ్ భీమ్ మాకు ఒక యూఎస్పీ లాగా అయింది. సినిమాగా తీసుకురావడంలో దాన్ని ఇంకా ఎవరు కూర్చుంది, ఎంతమంది పనిచేశారు? ఈ ఫిలిం చోటా భీమ్ అండ్ ద థ్రోన్ ఆఫ్ బాలి ఇప్పుడు 3rd మే రోజు రిలీజ్ అయ్యే సినిమా. ఆల్మోస్ట్ 250 మంది పనిచేశారు. దీంట్లో 180 మంది ప్యూర్గా ఆర్టిస్టులు, వేరే అంతా టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు. సో ఆల్మోస్ట్ 250 మంది కలిసి మేము లాస్ట్ 1 yearలో పనిచేస్తే ద రిజల్ట్ ఈస్ చోటా భీమ్ అండ్ థ్రోన్ ఆఫ్ బాలి. ఈ ఫిలిం దీని ముందు కూడా మేము స్క్రిప్ట్ మీద చాలా రీసెర్చ్ చేసాం, ఆల్మోస్ట్ అనదర్ 6 months. సో ఓవర్గా టోటల్గా 1.5 year పట్టింది. ఇది చోటా భీమ్ అంటే ఫస్ట్ కథ ఢోలక్పూర్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కథ ఎక్కడ జరుగుతుంది, దానిలో ఉన్న మీరు ఎలాంటి కథను చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి? ఈ ఫిలిం ఆల్మోస్ట్ 100 నిమిషాల ఫిలిం. అండ్ ఈ ఫిలింలో 4 songs ఉన్నాయి. ఈ ఫిలిం జనరల్గా భీమ్ స్టోరీస్ అన్నీ అది ఢోలక్పూర్లో స్టార్ట్ అవుతాయి. టీవీ సిరీస్లో కనుక మామూలుగా మేము ఢోలక్పూర్లోనే బేస్ చేస్తాం. సమ్టైమ్స్ వేరే అవుట్ ఆఫ్ ఢోలక్పూర్ వెళ్తారు. కానీ జనరల్లీ ఎనీథింగ్ డిఫరెంట్గా చేసేప్పుడు మేము వి మేక్ ష్యూర్ దాట్ ట్రావెలింగ్ న్యూ లొకేషన్ చూపిస్తాం. సమ్ ఎడ్యుకేషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది పిల్లలకి. సో ఈసారి ఈ ఫిలింకి బాలి లొకేషన్ చూస్ చేసాం. అండ్ ఫర్ ఈ ఫిలింకి 100 minutes ఫిలింలో ఉన్నది స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో వీ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ యాక్షన్, అడ్వెంచర్ అండ్ కామెడీ. ఈ సినిమాలో పిల్లల్ని బాగా ఆకట్టుకునే సన్నివేశాలు ఏంటి, ఎలాంటి అద్భుతాలు జోడించారు ఈ సినిమాకి? ఇది నేను చెప్పినట్టు ఈ సినిమాలో మొత్తం హైలైట్ ఈజ్ మన యాక్షన్ సీక్వెన్సెస్. ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, అర్జున్ అనే క్యారెక్టర్. అర్జున్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ బాలి అనమాట. అండ్ ఇన్ ద మూవీ ఇలా స్టార్ట్ అవుతుంది. భీమ్ అండ్ ఫ్రెండ్స్ మనకి ఇన్విటేషన్ వస్తుంది ఫ్రమ్ బాలి కింగ్డమ్ నుంచి. అక్కడ క్రౌన్ ప్రిన్స్ సెరమనీ ఉంటుంది, వీళ్ళని వచ్చి అటెండ్ అవ్వండి. సో భీమ్ అండ్ టీమ్ విల్ ట్రావెల్ టు బాలి. బట్ సేమ్ టైంలో బాలి కింగ్డమ్ని క్యాప్చర్ అవుతుంది. ఒక ఈవిల్ లేడీ ఉంటుంది, రంగ్డా. షీ క్యాప్చర్స్ ద కింగ్డమ్. అండ్ బై ద టైమ్ భీమ్ అండ్ టీమ్ అక్కడ రీచ్ అయ్యేదాకా ద హోల్ కింగ్డమ్ ఈస్ క్యాప్చర్డ్ బై రంగ్డా. అండ్ నౌ కానీ అర్జున్ మేనేజెస్ టు ఎస్కేప్ అండ్ మీట్స్ భీమ్ అండ్ టేక్స్ హిస్ హెల్ప్. సో ఇప్పుడు వన్స్ అర్జునుడు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, భీమ్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, వీళ్ళిద్దరు మీట్ అవ్వగానే ఒక ఫేస్ ఆఫ్ లాగా ఉంటుంది. ఇమీడియట్లీ దే డు నాట్ బికమ్ ఫ్రెండ్స్. సో ఈ మూవీలో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఇస్ ద ఫ్రెండ్షిప్, ద ఎనిమిటీ ఆఫ్ అర్జున్ అండ్ భీమ్ డెవలపింగ్ ఇన్ టు ఫ్రెండ్షిప్. సో అది ఇమీడియట్లీ అవ్వకుండా కొంచెం టైం పడుతుంది. అర్జునుడిని టు బి యాక్సెప్టెడ్ యాజ్ భీమ్స్ టీమ్ మెంబర్ అందరికీ టైం పడుతుంది. చుట్కీ రాజు, జగ్గు, డోలు బోలు, కాలియా. అండ్ వన్స్ వీళ్ళిద్దరు కలిసి దే బోత్ అర్జున్ అండ్ భీమ్ కలుస్తారో obviously they are able to beat Rangda and win the battle. It's a brief storyline of the movie. మనమందరం బాలీకి వెళుతున్నాం.